కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దెబ్బతో దేవికా కీర్తి వాళ్ళ మధ్యన గొడవ జరగబోతోంది. బిజినెస్ పేపర్స్ లాస్ అయినందుకు అందరికీ నా మీద జాలి కలగబోతుంది. లైన్ క్లియర్. అమ్మా, డ్యూటీ అయిందా? అక్క సారీ, ఇంపార్టెంట్ రైటింగ్ ఉంది, అందుకే వెళ్ళక తప్పలేదు. ఏమనుకోద్దు. ఈ టైంకైనా ఇంటికొచ్చారు, అది చాలు. ఏ మిడ్ నైట్ కో వచ్చుంటే మేమంతా నీరసం వచ్చి ఇక్కడే పడుకొని ఉండిపోయేవాళ్ళం. మీరింట్లో లేరన్న మాటే గాని మీ హస్బెండ్ మాకు ఏమేం కావాలో అన్ని దగ్గరుండి మరీ చూసుకున్నారు. దీప అయితే మీ ఆయన ఇచ్చిన జ్యూస్ను తాగలేక, వద్దని చెప్పలేక మొహమాటంతో తెగ ఇబ్బంది పడిపోయింది. అవునండి, ఆకలి కూడా వేయడం లేదు. ఆయనంతేనమ్మా, తన అతిథి మర్యాదలతో ఊపిరాడకుండా చేసేస్తారు. అదే, అలాంటి భర్త దొరకడం నీ అదృష్టమని మీ బావగారు కూడా అన్నారు. కీర్తి, మీ నాన్నని బాబాయిని భోజనానికి రమ్మని చెప్పు. అలాగే అమ్మా. అమ్మా, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను. పర్వాలేదు లేవే. దేవిక, మీ ఆయన్ని కూడా రానివ్వు, అందరం ఒకేసారి కలిసి భోంచేద్దాం. నాకు పర్లేదక్కా. మీ నాన్న ఇక్కడే? నాన్న ఎక్కడా కనిపించలేదమ్మా. అన్ని రూములు వెతికావా? వెతికానమ్మా. బయటికి ఎక్కడికైనా వెళ్ళుంటారంటావా? మనం అందరం ఇక్కడే ఉన్నాం కదా, బయటికి వెళ్ళలేదత్తయ్యా. నేను ముందే అనుకున్నా మా పితామహుడు ఇలాంటిదేదో చేస్తాడని. అయినా ఆయనేమి స్కూల్కి వెళ్ళే పిల్లాడు కాదు కదా తప్పిపోవడానికి. మీరేం కంగారు పడకండి, ఇంటికెళ్ళి ఉంటాడు. నాన్న చెప్పకుండా ఎందుకు వెళ్తాడు? ఫోన్ కూడా చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు. మా నాన్నకి పైసా సంపాదన లేకపోయినా మర్యాదకు మాత్రం ఏ లోటు ఉండకూడదు అనుకుంటాడు. నాకు తెలిసి మీరు కలకత్తాకి వెళ్ళి తెప్పించారు కానీ మందు అరేంజ్ చేయలేదన్న సాకుతో అలిగి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. నోరు మీరు అన్నయ్య. ఎక్కడ ఎవరి గురించి ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? మన నాన్న గురించి మనమే కించపరిచి మాట్లాడితే ఎలా? నీ లెక్చర్లు వినే ఓపిక తీరిక నాకు లేవు. పిన్ని గారు, మీరు వడ్డించండి, తిని పెడతాను. కీర్తి, నువ్వు వడ్డిస్తూ ఉండు, నేను వెళ్ళి బాబాయ్ ఎక్కడున్నారో చూసొస్తాను. సరే. దేవిక గదివైపు రాగానే మన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలి. కమాన్ దేవిక, కమాన్ కమాన్. కళ్యాణ్, భోజనానికి రండి. కళ్యాణ్, ఇంటికొచ్చిన బంధువులను వదిలేసి రూమ్లో దేనికోసం వెతుకుతున్నావు? నా గురించి వదిలే దేవిక, ఇంటికొచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చూడు. ఇక్కడే కదా పెట్టాను, ఎక్కడికి మాయమైపోయింది? మై గాడ్, ప్లీజ్ ఫైల్ దొరికేలా చెయ్యి. ఏమైంది కళ్యాణ్? దేనికోసం వెతుకుతున్నావు? నీకు తెలుసు కదా దేవిక, నాకొక బిజినెస్ డీల్ వచ్చిందని. ఆ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఫైల్ మిస్ అయింది. అందులోనే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవును, ఆ
ఫైల్ని ప్రిపేర్ చేయడానికి నువ్వు చాలా కష్టపడ్డావు, అదేలా మిస్ అయింది? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ ఫైల్ ప్రిపేర్ చేయడం కోసం 1 వీక్ నిద్రపోకుండా వర్క్ చేశాను. ఆ ప్రాజెక్ట్ నాకు ఓకే అవ్వకుంటే ఇక లైఫే లేదన్నంతగా కష్టపడ్డాను. ఈ రోజు ఈవినింగ్ ఆ ఫైల్తో క్లయింట్స్ని కలుద్దామని అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. కానీ టైం బ్యాడ్. ఇప్పుడు ఆ ఫైలే మిస్ అయింది. టెన్షన్ పడకండి, ఇక్కడెక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు. కూల్గా వెతుకు. ఆ ఫైల్తో నా కెరీర్ నిలబడుతుంది దేవిక. అంత ఇంపార్టెంట్ ఫైల్ మిస్ అయిపోతే టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? సర్లే, నా కష్టాలేవో నేను పడతాను. నువ్వు వెళ్ళి వదిన వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. ఇద్దరం ఇక్కడే ఉంటే వాళ్ళని సరిగ్గా పట్టించుకోలేదని ఫీల్ అవుతారు. వెళ్ళు. వాళ్ళేం ఫీల్ అవ్వరు. ముందు నీ ఫైల్ దొరికితే నేను కొంచెం రిలీఫ్ అవుతాను. ఇంతకీ ఆ ఫైల్ ఏ కలర్లో ఉంటుంది? నేను కూడా వెతుకుతాను. నేను ఫైల్ కలర్ చెప్పినా సరే అది నీకు దొరకదు డియర్. నేను బయటికి తీయాలనుకున్నప్పుడే అది బయటికి వస్తుంది. ఇది కళ్యాణ్ క్రియేషన్. అది డార్క్ బ్రౌన్ కలర్ దేవిక. ఇన్ కేస్ ఆ ఫైల్ మిస్ అయితే నేను మళ్ళీ ఆ ఫైల్ రెడీ చేయలేను. ఆ ఇన్వెస్టర్స్ కూడా ఫారెన్కి వెళ్తే మళ్ళీ ఇప్పట్లో రారు. ఒకవేళ వచ్చినా నా దగ్గర ఫైల్ ఉండదు కాబట్టి అపాయింట్మెంట్ తీసుకోలేను. ఇలా అన్నీ ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉన్నాయి దేవిక. బీ పాజిటివ్ కళ్యాణ్, నీ కష్టం వేస్ట్ అవ్వదు. ఫైల్ తప్పకుండా దొరుకుతుంది. సరే సరే, నేను ఫైల్ సంగతి చూస్తానులే. రాక రాక మన ఇంటికి అన్నయ్య వాళ్ళు వచ్చారు. ముందు నువ్వు వెళ్ళి వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చూడు. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. వెళ్ళు దేవిక, వెళ్ళే ఏర్పాట్లు చూడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎక్కడుంది? ఇక్కడే ఎక్కడో పెట్టానే. ఇప్పుడు అన్నయ్య ఫుల్గా తాగి ఖాళీ బాటిల్ చంకలో పెట్టుకుని ఒక మంచి తాగుబోతు సాంగ్ పాడుతూ ఉండుంటాడు. అమ్మ కీర్తి, మందులోకి నంచుకోవడానికి మంచి ఏమైనా ఉంటే చూడమ్మా. నాన్న, మీరు వచ్చిన పనేంటి, చేస్తుందేంటి? తినడానికి వచ్చాం, మందు తాగాం, మంచి కావాలని అడిగాం అంతే. ఒరే, నాకు కూడా కొంచెం ఆకలిగా ఉందిరా, ఏమన్నా ఉంటే చూడరా. నువ్వు మారిపోయాని మా అందరినీ మోసం చేసావు. ఇప్పుడు బయటపడేది కదా నీ బండారం. నేను మారే వచ్చానురా, కానీ ఇక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేయడంతో కొంచెం మారాను. తప్పలేదు, మందు కొట్టగా తప్పలేదు. ఫ్యామిలీతో కలిసి అందరు భోంచేద్దామని పిలిస్తే నువ్వు మాత్రం మా అందరిని నమ్మించి మోసం చేసి మందు తాగావు. నీ మీద పెట్టుకున్న అందరి నమ్మకాన్ని మంటల్లో కలిపేశావు. మందు తాగాను గాని ఆ మందు తీసుకొచ్చింది తమ్ముడు కళ్యాణ్ రా. కావాలంటే పిలిచి నువ్వే అడుగు, నిజం తెలుస్తుంది.